వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటీ. ఈవీ క్రేజీ అప్డేట్స్, మన ఫేవరెట్ హీరోస్ మూవీ అప్డేట్స్, అప్కమింగ్ మూవీ అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్, ఇలా ప్రతి మూవీ అప్డేట్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీక్ రిలీజ్ అవుతున్న హై ఆక్టేన్ యాక్షన్ మూవీస్ వార్ 2 అండ్ కూలీ. ఈ మూవీస్ గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. ప్రెస్టీజియస్గా వాళ్ళ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న మూవీస్ ఇవి. రెండు తెలుగు మూవీస్ కాదు, కానీ రెండు మూవీస్కి స్పెషల్ క్రేజ్ ఉంది. వార్ 2లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ బాలీవుడ్కి ఇంట్రడ్యూస్ అవుతుంటే హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ లాంటి సీక్వెన్సెస్ ఉన్నాయని ట్రైలర్లు టీజర్లలో మనకి క్లియర్గా అర్థం అవటం, ఇంకా టైగర్ని ఒక స్పై రోల్లో చూడడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. బాలీవుడ్కి ఎన్టీఆర్ యాక్టింగ్ ఏంటో ఇప్పుడు స్ట్రైట్గా ఎక్స్పీరియన్స్ చేసే టైం వచ్చింది. సౌత్ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళు ఇప్పుడు చూస్తారు. అయితే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లో యూసిఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో జరిగింది. ఇంత రేంజ్లో కూడా ఫ్యాన్స్ ఎక్కడ తగ్గకుండా వచ్చారు. ఎన్టీఆర్ స్పీచ్లో వెయిటేజ్ కనిపించింది. ఈసారి మళ్ళీ పక్కా కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ కనిపించింది. అయితే వార్ 2 ప్రీమియర్స్ గురించి ఇంకా ఫుల్ క్లారిటీ లేదు. మేబీ ఇవాళ రేపో కన్ఫర్మ్ అయిపోతుంది. మూవీ రన్ టైం వచ్చి 2 hours 55 minutes ఉంటుంది. సెన్సార్ బోర్డ్ యూ బై సర్టిఫికేట్ ఇచ్చింది. ఇంకా కూలీ విషయానికి వస్తే ఇది కూడా స్ట్రైట్ తెలుగు సినిమా కాదు, కానీ తెలుగు ఆడియన్స్ గురించి తెలిసిందే కదా, ఒక్కసారి నచ్చితే ఓన్ చేసేసుకుంటారు. రజనీకాంత్ అంటే తెలుగులో కూడా చాలా క్రేజ్ ఉంది. ఉపేంద్ర మూవీస్ అంటే ఇక్కడ కూడా చాలా ఇష్టపడతారు. అండ్ లోకేష్ ప్రీవియస్ మూవీస్ని చాలా ఎంకరేజ్ చేశారు, అనిరుద్ మ్యూజిక్ని కూడా. అండ్ మెయిన్గా కూలీ మూవీలో కింగ్ నాగార్జున యాక్ట్ చేయడం ఇంకో ప్లస్ పాయింట్. ట్రైలర్స్, టీజర్స్, స్పీచెస్ విన్నాక ఎక్కువ ఫోకస్ సిమన్ క్యారెక్టర్ మీదకి షిఫ్ట్ అయింది. ఈ క్యారెక్టర్లో నాకు పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు కనిపిస్తుంది. ఇలా కూలీ మీద కూడా సెపరేట్ బజ్ ఉంది తెలుగులో. అయితే కూలీ మూవీ రన్ టైం కూడా 2 hours 50 minutes వరకు ఉందంట. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సో ఈ వీక్ బిగ్గెస్ట్ క్లాస్ చూడడానికి రెడీగా ఉన్నాం. అయితే కూలీ అండ్ వార్ 2 మూవీస్ నుంచి చిన్న అప్డేట్ ఏంటి అంటే, వార్ 2 మూవీలో ఆల్మోస్ట్ ఎన్టీఆర్ 30 minutes తర్వాత కనిపిస్తారంట. కూలీలో అయితే రజనీ 1 hour తర్వాత కనిపిస్తారట. ఈ గ్యాప్లో మూవీలోని మిగిలిన క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి వరల్డ్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తారేమో ఈ డైరెక్టర్స్, చూడాలి ఇంకా. అయితే కూలీకి ఇంకో లీక్ కూడా వినిపిస్తుంది. బేసిక్గా ఎవరైనా ఒక ఎంట్రీ లేక క్లైమాక్స్ హైలైట్ చేస్తారు, కానీ కూలీలో ఇంటర్వ్యూ క్రేజీగా డిజైన్ చేశారని అంటున్నారు. టైటిల్ కార్డ్స్ కూడా ఈసారి స్పెషల్గా డిజైన్ చేశారంట రజనీ కోసం. ఇండస్ట్రీకి వచ్చి 50 years అవుతున్నందుకు టీమ్ ఇలా ప్లాన్ చేశారని తెలుస్తుంది. సో ఇవి వార్ 2 అండ్ కూలీ అప్డేట్స్. ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే, మొన్న మహేష్ బాబు బర్త్డే రోజు మూవీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతోపాటు ఒక స్పెషల్ నోట్ కూడా రిలీజ్ చేశారు. నవంబర్లో నెవర్ సీన్ రివీల్ ఉంటుంది అంటూ నోట్ రిలీజ్ చేశారు. ఇంకెంతో టైం లేదు, ఫ్యాన్స్కి ఫెస్టివల్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే, మహావతార్ నరసింహ మూవీ ఇప్పటి వరకు టోటల్గా 175 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో, లో బడ్జెట్తో రిలీజ్ అయినా కూడా కంటెంట్ గట్టిగా ఉంటే రీచ్ ఎలా ఉంటుందో ఈ మూవీ ప్రూవ్ చేసింది. ప్రమోషన్స్ కూడా ఏం చేయకుండానే రిలీజ్ చేశారు మూవీ టీం. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ప్రమోట్ అయింది ఆటోమేటిక్గా. ఇంకా చూడకపోతే థియేటర్స్లోనే ట్రై చేయండి. రాజాసాబ్ మూవీ అప్డేట్స్లోకి వెళ్తే, మూవీలో ప్రభాస్ షూట్ కంప్లీట్ అయిపోయింది, కానీ బ్యాలెన్స్, ప్యాచ్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయంట. నవంబర్ వరకు మొత్తం ఫినిష్ చేసుకునే పనులుంది మూవీ టీం. అయితే రీసెంట్గా మూవీ ప్రొడ్యూసర్ ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. మూవీ మ్యాక్స్ January 9th రిలీజ్ చేయాలని సజెషన్స్ వస్తున్నాయని, పార్ట్ 2 కూడా ఉంది, కానీ సీక్వెల్ కాదు, డిఫరెంట్ స్టోరీ అని చెప్పారు. December 5th సోలో రిలీజ్ డేట్ వదిలేసి పొంగల్ అంటే కాంపిటీషన్ అయితే తప్పదు. అయితే ప్రభాస్ యాక్ట్ చేస్తున్న నెక్స్ట్ మూవీ ఫౌజీ షూట్ 50% కంప్లీట్ అయిపోయిందంట. ప్రభాస్ పోర్షన్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయంట. ఇక ఈ షూట్ కంప్లీట్ అవ్వగానే స్పిరిట్ మూవీ మీద ఫుల్ ఫోకస్ పెడతారు ప్రభాస్. అయితే ఈ మూవీలో 13 to 17 years ఉన్న వాళ్ళు కావాలంట. కాస్టింగ్ కోసం మూవీ టీం ఆడిషన్స్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఉస్తాద్ మూవీ అప్డేట్స్కి వస్తే, ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ వల్ల షూట్ ఆగిపోయింది. అయితే కళ్యాణ్ గారికి ఇంకో 7 days షూట్ బ్యాలెన్స్ ఉందంట. మూవీ మొత్తం 20 days బ్యాలెన్స్ ఉందట షూట్ చేయడం. అది చేస్తే కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. మరి ఈ మూవీ తర్వాత కళ్యాణ్ గారు ప్రొడక్షన్ చేస్తానని హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్నారు. మరి ఆయన నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తారా హీరోగా, లేక ఉన్న మూవీ సీక్వెల్స్ అయినా కంప్లీట్ చేస్తారా? చేస్తే ఎప్పుడు అనేది చూడాలి ఇంకా. మెగా అప్డేట్స్కి వస్తే, ఈ మంత్ మెగాస్టార్ బర్త్డేకి మెగా 157 టీం నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. అండ్ విశ్వాంబర టీం నుంచి కూడా రిలీజ్ డేట్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కింగ్డమ్ మూవీ పార్ట్ 2 ఉందని మూవీ టీం చెప్పారు. అయితే ఇప్పుడు పార్ట్ 2 కన్నా ముందు మూవీ స్టోరీకి రిలేటెడ్గా ఓటీటీ ఎపిసోడ్స్ లాగా షూట్ చేసి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారంట. మరి ఇది ఎలా వర్క్ అవుతుందో, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో చూడాలి. రవితేజ గారి 75th మూవీ మాస్ జాతర మూవీ టీజర్ ఇవాళ రిలీజ్ అయింది. ఈ మూవీలో రవితేజ గారు రైల్వే పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. టీజర్ చూసాక నా ఫీలింగ్ ఏంటి అంటే, రవితేజ లుక్స్ ప్రీవియస్ మూవీస్లో లాగానే ఉంది. క్యారెక్టరైజేషన్ కూడా ఆయన ఇంతకుముందు చేసిన వాటిలాగానే అనిపించింది. ఈ మూవీకి డైరెక్టర్ భాను భోగవరపు. రైటర్గా చాలా మూవీస్ వర్క్ చేశారు ఆయన. ఇప్పుడు ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి బీమ్స్ మ్యూజిక్ ఇచ్చాడు. ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు మూవీ టీం. లిరిక్స్ని బాగానే ట్రోల్ చేసుకుంటున్నారు బయట. మరి ఈ సాంగ్లో రవితేజ గారి ఎనర్జీ ఎలా ఉంటుందో చూడాలి. అడవిశేష్ ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ గూఢచారి 2. ఇప్పుడు ఈ మూవీ నుంచి అప్డేట్ ఏంటి అంటే, 2026 May 1st రిలీజ్ అవుతుంది అని చెప్పి అనౌన్స్ చేశారు.
అయితే ఈ ఇయర్ డిసెంబర్ 25కి డెకాయిట్ మూవీ రిలీజ్ చేస్తున్నారు అడివిశేష్. రీసెంట్గా ఘాటి ట్రైలర్ రిలీజ్ అయింది. నాకైతే నచ్చింది ట్రైలర్. అనుష్క యాక్టింగ్ అల్టిమేట్ ఉంది. క్రిష్ గారి టేకింగ్ కూడా కొత్తగా అనిపించింది. ట్రైలర్లోనే స్టోరీ అర్థమైపోతుంది ఎలా ఉంటుంది ఏంటి అని. ఈ మూవీ సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతుంది. గుర్రం పాపిరెడ్డి టీజర్ కూడా రిలీజ్ అయింది. బ్రహ్మానందం గారు, యోగి బాబు గారు యాక్ట్ చేశారు మూవీలో. కామెడీ జానర్లో వస్తున్న మూవీ. టీజర్ బాగుంది. పరదా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అనుపమ యాక్ట్ చేస్తున్న మూవీ. ఈ మంత్ 22nd రిలీజ్ అవుతుంది. పరదా అనే కల్చర్ని బేస్ చేసుకుని ఉంది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. కానిస్టేబుల్ కనకం ట్రైలర్ రిలీజ్ అయింది. వర్ష బొల్లమ్మ యాక్ట్ చేసిన ఈ సిరీస్ ఆగస్ట్ 14th నుంచి ప్రీమియర్ అవుతుంది ఈటీవీ విన్లో. జిగ్రీస్ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒక ట్రిప్ వేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్లో వస్తున్న మూవీ. ముందు కూడా ఇలాంటి సబ్జెక్ట్స్ చాలానే చూసాం. ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఈ వీక్ రిలీజ్ అవుతున్న మూవీస్లో మచ్ అవైటెడ్ మూవీస్ వార్ 2 అండ్ కూలీ రిలీజ్ అవుతుంది. లాస్ట్ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్లో మహేసభ సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. మన ఛానల్లో రివ్యూ ఇచ్చాం, చెక్ చేయండి. సిరీస్ బాగుంది. అరేబియా కడలి ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఈ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. బద్మాషులు ఈటీవీ విన్ అండ్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. మోతేవారి లవ్ స్టోరీ జీ5లో అవైలబుల్గా ఉంది. వెడ్నెస్డే సీజన్ 2 నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇవి ఈ వీక్ మన అప్డేట్స్. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.